ఒక మనిషి ఎదుగుదల కారణం మన సొసైటీలో ఉండే జనాభా, అంటే అక్క చెల్లెములు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. మన అనుకొని అభిమానిస్తే ఎంత ఎత్తుదినా కూడా కింద స్థాయిలో మన 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 అని చెప్పేసి పైకి ఎత్తుతారు చూడు, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. కానీ ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతా ఉందంటే మన 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 అని కొద్దిగా ఎదుగుతానే మన అనేటోళ్ళ కట్టితో కనపడిపోతారు. అలా అయిపోతా ఉంది. ఇప్పుడు కొంచెం ఒక రేంజ్కి వస్తానే రేంజ్ తెచ్చిన వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే మీకు అన్ని విధాలు చూసుకో, ఏదైనా కానీ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం గర్వం తగ్గించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటామో, ఎప్పుడు నిత్యం అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, వాళ్ళ సమస్యలకి తోడుగా ఉండి నువ్వు గొప్పవాడైనంత మాత్రాన నీ పైకి తెచ్చిన వాళ్ళు మరవకూడదు. గుర్తుంచుకోండి, ఒక ఆఫీసర్స్ కావచ్చు, ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జనాభా మనల్ని గౌరవించిన వాళ్ళని, గుర్తించిన వాళ్ళని, మన పైకి తెచ్చిన వాళ్ళని, మనకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. తెలుసు కదా. ఈ రీల్ ఎందుకు చేస్తానంటే నేను ఎంత పెద్ద ఉన్నైనా కూడా మా అక్క చెల్లెమ్మని మర్చిపోను. నాకు ఒక పూట తినేకి లేకపోయినా కూడా అట్లే ఉన్నాను. ఈ పూట ఒక రేంజ్ వచ్చినప్పుడు నేను ఇలాగే ఉన్నాను. గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే బ్రాండెడ్ నారాయణకి ఒక 10 కోట్లు లాస్ట్ వచ్చి చేతికి ఇచ్చిన 10 రూపాయలు ఎవరైనా మాత్రం ఉంటారు. ఎందుకంటే నాకు ప్రతి ముద్ద మా అక్క చెల్లెమ్మల భిక్షమే అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఒకగానొక కాలంలో నేను ఆ స్థాయి వేరు, ఇప్పుడు ఈ స్థాయి వేరు. అందుకు ప్రతి ఆడపడుచుకి నేను చెప్పేది ఒకే ఒక మాట, నీకు ఎప్పుడు రుణపడి ఉంటాడు బ్రాండెడ్ నారాయణమ్మ. ఓకేనా. నేను పైకి ఎదిగినానని చెప్పేసి ఏదో మీకు దూరంగా అయితే నేను అట్లా ప్రసక్తి ఉండదు. మీకు ఎప్పుడు మీ తమ్ముళ్ళ, మీ అన్నలా అందుబాటులో ఉంటా. ఓకేనా అమ్మా, ఉంటాను. నమస్తే.